అనేక సందర్భాల్లో ప్రభు మన ప్రార్థనలకు జవాబు దయచేయట్లేదంటే కారణం ఏంటి తెలుసా? ఆయన గద్దించినప్పుడు, ఆయన మనం సరిచేయాల్సినప్పుడు మనం ఆయన వైపు తిరగకుండా తిరుగుబాటు చేస్తాం. చూసారా? ఖచ్చితంగా మన కష్టకాలంలో దేవుడు మనల్ని చూసి అపహాస్యం చేస్తాడు. బహుజాగ్రత్త. దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన ప్రేమ నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన కృప నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన కరుణావాత్సల్యత నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఇదిగో నిన్ను సరిచేసుకుని నీవు ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇదిగో దీన మనస్సు కలిగి ఆయన బలిష్ట రెక్కల చోటున నిన్ను తగ్గించుకొని ప్రభు యొక్క కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని జీవించగలిగితే, ఇదిగో నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు ఇంటికాడ. దేవుణ్ణి ప్రేమించినప్పుడు కంగారు వచ్చేద్ది, ఏడైపోతుంది, కొట్ట స్టార్ట్ అయిపోద్ది, పాటలు మొదలైపోయి రే తర్వాత ఇంకా తిండి మండిపోతారా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు అందరూ యెహోవానే. దావీదు అంటాడు, బాబు ఒక వరమే బాబు, రాజ్యాలు బంగారం కాదు కానీ నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేట్లు వరమా ఈ అన్నాడు. మోషే అంటాడు, ఎర్రదటి పొర్రాడి ఎవడగడ కింగ్ అడగాడి పొర్రా, పురుషులు మాత్రమే వెళ్ళంటారు ప్రార్థన కంటే పండక్కే కాదు, స్త్రీలు పిల్లలు పశువులు